ప్రార్థన యందు నిలుకడగా ఉండి అని. తెలుగులో నిలుకడ అని ఉంది, ఇంగ్లీష్లో కంటిన్యూ ఎర్నెస్ట్లీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఆసక్తి గల వారై ఉండి, ప్రార్థనలో పట్టుబడవని వారై ఉండి. ప్రార్థన అనేది మన ఆత్మ యొక్క అలవాటుగా మారినప్పుడు ప్రార్థన అనేది మనకు అనుదిన అభ్యాసంగా ఉంటుంది. మన సోల్ హ్యాబిట్గా ప్రేయర్ని మనం మార్చుకోవాలి. స్పిరిచువల్ పీపుల్ అనేవారు, ఆత్మీయులు అనేవారు నిరంతరము దేవుడితో అనుసంధానమై ఉంటారు. అంటే దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్, అ ప్రేయర్ హియరింగ్ గాడ్. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడితో వారు సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటే వింటాడు గనుక వీరు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. ఇది అనుదిన ఆత్మీయ అభ్యాసంగా ఉంటుంది. ప్రతిరోజు దేవుడితో మనము ఈ రకంగా ప్రార్థనలో సమయం గడపాలి. ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, మీ అవసరాల కొరకు ప్రార్థించమండం కాదు, దేవునితో మీరు నిజంగా ఆయన పనులను చేయించడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి, సంఘాన్ని క్షేమంలోనికి నడిపించడానికి, రక్షణ లేని వారిని రక్షణలోనికి తీసుకురావడానికి ప్రార్థించడం. అండ్ మీరు ఎట్లా చూస్తారో నాకు తెలియదు ప్రార్థన. నేను ఇట్లా చూస్తాను, వెనెవర్ ఐ ప్రే, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎక్కడ ప్రార్థన చేసినా, ఇమీడియట్గా ఐ గెట్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద వన్ హూ ఈస్ ప్యూర్, హూ ఈస్ ఆల్ పవర్ఫుల్ అండ్ హూ ఈస్ పర్ఫెక్ట్. సంపూర్ణుడు, స్వచ్ఛమైన వాడు, పరిపూర్ణమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతిసారి నన్ను నేను పెట్టుకుంటున్నాను. ఆయన దగ్గర నుండి వాటిని నేను తీసుకోవడానికి ఆయనతో కనెక్ట్ అవుతున్నాను అని నేను చూస్తాను. కనుక నాకు 24/7 ప్రార్థన చేయడం కష్టం అనిపించదు. ఒక క్రిస్టియన్ అవ్వకమునుపు చర్చ్ గోయర్గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆచారపు విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి తన పుస్తకంలో ఇట్లా రాశాడు, నేను రక్షణ పొందక మునుపు ఇతరుల మధ్యలో ప్రార్థన చేసినప్పుడు వారికి ప్రార్థన చేసేవాడిని. నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు నేను ప్రార్థన చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను రక్షించబడిన తర్వాత ప్రతిసారి దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. మీలో కూడా ఆలోచించండి. చాలామంది నేను ఎంకరేజ్ చేశాను, విజ్ఞాపన ప్రార్థనలు చేయండి అని. వారు భయపడతారు, వెనక్కి నెట్టేసి మేము ఇప్పుడుగా తర్వాత అని అంటారు. దాని యొక్క అర్థం మీకు అర్థమైందో లేదో కానీ నేను చెప్తాను, ఇతరుల కోసం మీరు ప్రార్థన చేయాలి. వారికి నా ప్రార్థన బాగా వింపుగా సొంపుగా ఉండాలి. అది నేను నేర్చుకున్నప్పుడు చేద్దామంటే అసలు మీరు లైఫ్లో ఎప్పుడు ప్రార్థన చేయకండి. ఎందుకంటే యువర్ ప్రేయర్ ఈజ్ యూస్లెస్. డోంట్ ప్రే ఫర్ అదర్స్, డోంట్ ప్రే టు యువర్ ఓన్ సెల్ఫ్, బట్ ప్రే టు గాడ్. ఆ దేవుడికి ప్రార్థన చేయాలంటే ఆ మనిషి ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నేను పాపిని, నన్ను కరుణించుము. సో సింపుల్గా దేవుడికి ప్రార్థన చేయడం అనేది దేవుడి ద్వారా నేర్పించబడినప్పుడు నేర్చుకోవచ్చు.